మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో లేదా డాబా స్టైల్లో మటన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 500 గ్రాము బోన్లెస్ కానీ బోన్ మటన్ కానీ తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పెప్రికా పౌడర్ వేసుకోండి. అది లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అండ్ 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 150 మిల్లీలీటర్ల వాటర్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో కుక్ అవనివ్వండి. మటన్ బాగా కుక్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందాక మనం బాగా కుక్ చేసుకున్న మటన్ని ఆ గ్రేవీతో పాటుగా వేసుకోండి. అయితే చూసుకోండి, ఇది మనకి డ్రైగా ఉంటేనే బాగుంటుంది. మటన్ ఇంకా బ్యాలెన్స్ కుక్ అవ్వడానికి సరిపడా గ్రేవీ మాత్రమే వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే గుర్తుపెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇలా స్టిర్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అది స్పిల్ అవుతుంది కనుక కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోండి. ఇందులో మనం వేసుకున్న గ్రేవీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇంకిపోయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా ఎలా ఇంకిపోయిందో? ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ లేదా డాబా స్టైల్లో మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇది బాగా కుదిరితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.